చూస్తున్నావు కదా, ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఇట్స్ హ్యాపెన్. యా, ప్రతి క్షణము జరుగుతోంది. నీకు ఒక తగాదా వచ్చిందనుకో, ఇంట్లో మామూలుగా తగాదాలు వస్తూ ఉంటాయి ఏమా, రాకుండా ఎటా పోతాయి. ఎందుకంటే నువ్వు నేను కాదు, నేను నువ్వు కాదు. నా ఆలోచనలు వేరే, నీ ఆలోచనలు వేరే. మన ఇద్దరం ఒకటి కాదు కదా కదా మన ఇద్దరి గోల్స్ కూడా ఒకటి కాదు కదా. నీ పొట్ట వేరు, నా పొట్ట వేరు. నాకు ఇంత తినాలని ఉంటుంది, నువ్వు ఇంత తింటే నీకు చాలు. ఇప్పుడు నేను ఎప్పుడే నువ్వు ఒకటి సంపాదించి తెచ్చావు రమేష్, ఒక పండు తెచ్చావు, ఒకటే పండు బజార్లో దొరికింది, లేకపోతే నువ్వు అదే కొనగలిగావు, ఒకటి తెచ్చావు. నీ ఉద్దేశంలో ఏమిటంటే తలా ఓ ముక్క పెడతానులే అనుకున్నావు. నువ్వు అనుకున్నావు అంటే అందరికీ కూడా రుచి చూపిద్దాం, తలా ఓ ముక్క పెడదామని. నాకేమో పెద్ద పొట్ట, అంటే బాగా తినాలి నాకు కోరిక. ఇప్పుడు ఆ పండు తెచ్చి నువ్వు అక్కడ పెట్టగానే ఆ పండు మొత్తం నేను తినేసాను అనుకో. ఎగ్జాంపుల్స్ మరి ఏం చెప్పాను కదా. ఎందుకంటే నీ ఆలోచన వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు నాకు కూడా పెడదామని అనుకున్నావు, కానీ నాకు ఆశ ఎక్కువ ఉంది మొత్తం తినేయాలి అని. ఇప్పుడు నీ అహం ఏమంటుందంటే, ఆ పండు కొనడానికి నేను ఎంత కష్టపడ్డానో, దాన్ని కోసు రావడానికో కొనడానికో ఏదో మొత్తానికి దానికోసం నీ ఎఫర్ట్ పెట్టావు, అది నేను తీసుకొస్తే ఇది ఇంట్లో కూర్చుని మొత్తం తినేసింది. ఇప్పుడు నా అహం కొట్లాడుతుంది, కొట్లాడకుండా ఉండదు. ఎందుకు కొట్లాడొస్తుంది అంటే మనందరం ఒకటి కాదు, లోపల ఉన్న పరమాత్మగా ఒకటే. అది మనకు తెలియలేదు కదా. మనకు తెలిసింది ఇప్పుడు కొట్లాట్లు ఎవరెవరికి వస్తున్నాయి అంటే నకిలీ నేనులు కొట్లాడుకుంటున్నాయి. ఒరిజినల్ నేనేం పలకటంలే, చూస్తూ సాక్షిగా చూస్తూ ఊరుకుంది. ఇది మాయ. ఏది మాయ అంటే ఎప్పుడు నీ జ్ఞానమే పనిచేస్తుంటే, నీ అహంతో చేరిన జ్ఞానం, అదే ఇంప్యూరిటీస్. అదే ఫస్ట్ డే మనం చెప్పుకుంది. అది ఇంప్యూర్ అయిందంటే ఎందుకు ఇంప్యూరిటీ వచ్చింది దానికి? ఈ జ్ఞానం మాట్లాడదు. ఎందుకు మాట్లాడదు అంటే దానికి మళ్ళీ నోరు లేదు, నోరును మళ్ళీ తీసుకోవాలి అది కదా. నోరును అడిగితే అదంటుంది, నేను చూడనే లేదు, నేను ఎట్లా నిజం చెప్పను నీకు అంటుంది. కన్ను నేను చూశాను బట్ మాట్లాడడం నాకు రాదు కదా. నేను చూసినట్టు చెప్పడం రాదు. ఈ చూసింది దీనికి చెప్పేటప్పటికీ మధ్యలో రకరకాల మార్పులు అయిపోయినాయి. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ మన ఇద్దరం చూసాము. నేను వెళ్ళి హేమకి చెప్పేటప్పుడు నా పర్సనాలిటీని కొంత దాంట్లో యాడ్ చేసి దానికి చెప్పేస్తా. నువ్వు వెళ్ళి వీడికి చెప్పేటప్పుడు నీ నువ్వు అది అబ్జర్వ్ చేసినప్పుడు నీకేదో కొన్ని అభిప్రాయాలు కలిగినాయి, వాటిని కూడా కలిపి వీడికి చెప్పేస్తావు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు అవి రెండు ఒకటి కావు. అప్పుడు తగాదా వస్తుంది. ఎవరికైనా తగాదా వస్తుంది అంటే ఇదే కారణం. నకిలీ నేనులు పోట్లాడుకుంటున్నాయి. నకిలీ నేనెవరు అంటే అహము, జ్ఞానంతో చేరిన అహం. జ్ఞానం మాట్లాడదు, ఈ అహం మాట్లాడుతుంది. అహం మళ్ళీ నోరు సహాయమే తీసుకుంటుంది మాట్లాడడానికి, మళ్ళీ అహం మనసు సహాయమే తీసుకుంటుంది. అక్కడికి బుద్ధి చెప్తూ ఉంటుంది. హేమా, బుద్ధి చెబుతూ ఉంటుంది, నువ్వు ఎందుకే పోట్లాడతావు, అనవసరంగాను పోట్లాడవాకు, దానివల్ల నీకు నష్టమే వస్తుంది అని చెప్తూనే ఉంటుంది. అది ఏం చెప్పినా ఇది మళ్ళీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళి నువ్వు మళ్ళీ చాలా మాట్లాడతావు, మనం ఇట్లాగే నోరు మూసుకుని ఊరుకుంటే మన ఇంకా కూడా అంటారు. ఇప్పుడే నేను పెద్దగా అరిచాను అనుకో, నేను పండు తింటే ఏమైంది, నేను తినకూడదా, నువ్వే తినాలా, నీకోసమే తెచ్చావా, నీ పిల్లలే తింటానికి తెచ్చావా, నేను తినకూడదా అని నేను గట్టిగా కొట్లాడాను అనుకో, ఎందుకురా దీంతో అదేదా అహం అంతే ఆలోచిస్తుంది.
ఇవాళ తెచ్చిన పండు కథ మాట్లాడవే అంటే కదా, అహం నేనెందుకు తినకూడదు అంటుంది. ఉన్నది అందరం తినాలి అనుకోవాలి కదా, అది అనుకోదు అహం. ఎప్పుడు అంతే హేమా, ఎవడన్నా ఏదన్నా అంటే ముందు నన్ను అన్నారంటుంది. నేనే లోకువా, అదే అన్నిటికీ ముందుకు వస్తున్నది. కామం కలిగింది దానికే. నకిలీ నేనును బాగా మీరు అర్థం చేసుకోండి. ఒరిజినల్ నేను మాట్లాడటంలే ఇప్పుడు. ఈ అహము ఈ బాడీ అంతా 24 నేనే అనుకుంది కదా, అందుకనే కదా అది బయటికి వేరే అనుకుంది. అవిద్య, కామ, కర్మ కదా, నెక్స్ట్ కర్మ రావాలి. ఇప్పుడు కర్మ ఇక్కడ వస్తుంది. కామం ఎప్పుడైతే ఉందో, కామం అంటే అదంతా నాకు కావాలి, దాన్ని పొందడానికి నేను ఒక ప్రయత్నం చేస్తా. దాన్ని పొందటానికి అంటే ఇప్పుడు ఆ పండంతా నేను తినేసానని ఇప్పుడే నువ్వేమన్నావు, రేపు ఒక సంచి తెచ్చి పడేస్తే సరిపోతుంది. న్యాచురల్గా అహం మాట్లాడుతున్న మాటే అది. రేపు సంచి తెచ్చి పడేస్తే ఈ తగాదా నుంచి బయటపడడం కోసం నువ్వు సంచి తెచ్చి పడేస్తా అంటున్నావు. సంచి తేవడం అనేది నీకో కర్మ. ఆ సంచి పండ్లు కొనడం కోసం అని నీ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఇంకో కర్మ. ఆ డబ్బు సంపాదించడానికి నువ్వు పని చెయ్యాలి. చూడు, కర్మ పెరుగుతోంది నీకు. నీ అహం ఏం చేసింది, తింటే తిన్నాళ్ళే వాడు దుప్పదిగా, నాకు ప్రాప్తం లేదు, మొత్తం వాడే మింగాడు అని ఊరుకోలే. అది ఊరుకోదు హేమా, అది కర్మ చేస్తుంది. రేపు ఇన్ని తెచ్చి పడేస్తుంది. తెచ్చి పడేస్తే ఈ నా అహం ఏమంటుందంటే, నేను కదా తిన్నాను, నా అహం ఏమంటుందంటే, ఏమంత గతి లేకుండా ఉన్నానా నేను, ఇంత సంచి తెచ్చి నా ముఖాన పోసావు కదా. పండు బాగుంది, నేను తినాలనుకున్నాను, నాకు ఆశ పుట్టింది, నేను తినేసా. ఆశ అంటే అదే కామం. నేను తినేసాను, ఏమో పెద్దదిలే ముసలిదిలే తిన్నదిలే, నువ్వు ఊరుకోవచ్చు కదా. నీ అహం నీకు ఊరుకోదు, నన్నంటే నా అహం నాకు ఊరుకోదు, ఇద్దరు కలిసి కొట్లాడుకుందాం. భలే చిత్రంగా తెలిస్తే చాలా బాగుంటుంది, కామెడీగానే ఉంటుంది హేమ. తెలియకపోతే కదా, దాని యాక్షన్స్ ఎన్ని ఉంటాయి చూడు. ఎందుకు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మా అత్తగారి ఇంట్లో ఉంది, నేను పండు తేగానే మింగేసింది నువ్వుదేగా అంటే నీది కరెక్టు అని వాడికి నువ్వు చెప్పుకుంటావు. నువ్వెవరితో మాట్లాడతావు, అది నువ్వు చేసింది, అయ్యో నాయన అట్లా చేసిందా, అట్లా ముసలి తింటూ పెట్టుకుంటే అట్లా తింటుంది. నేను ఊరికే ఏదో ఒకటి చెప్పాలి కదా హేమ, అది చెప్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నా. నువ్వు ఎవరికి చెప్పుకుంటావు అంటే నీకు సంబంధించిన వాళ్ళకే చెప్పు. అంటే నీ ఆలోచనని కరెక్ట్ అనే వాళ్ళకి చెప్తావు. అది తప్పునైనా తింటే తిన్నదిలే, ఏమవుతుంది, ఆమెకు ఆకలి పుట్టిందేమో, ముసలిదైందేమో, దాని మీద ఆశ పుట్టిందేమో, ఎన్నాళ్ళ నుంచో అట్టాడి పండు తినాలని అనుకుందేమో, ఇట్లా చెప్పే వాళ్ళకి నువ్వు చెప్పవు. వస్తుంది కదా, నీ అహంకి అది ఇష్టం లేదు. తనని ఎవరైనా తనకు ఫేవర్గా మాట్లాడే వాళ్ళతోనే అది మాట్లాడుతుంది. అది దూరమైనా కానీ దగ్గరైనా కానీ వాళ్ళకి ఫోన్లు చేసి కూడా వాళ్ళతో మాట్లాడగలదు. ఏకీభవిస్తుంది. వాళ్ళకి చెప్పదు. ఇంకా చెప్పదు. ఇవాళ చెప్పి పొరపాటు చేసుకొని లిస్ట్ తీసేస్తుంది, ఫేవరెట్ లిస్ట్ దానికి కదా. వీళ్ళు మనకు కావాల్సిన వాళ్ళు, అదే అమ్మో చాలా అసలు ఎంత జరుగుతోంది హేమా మన ఇంట్లో. ఎవడైనా గురువుగారు అనేవాళ్ళు, నేను ఒక్కడినే ఉన్నాను అని ఎప్పుడైనా నీకు అనిపిస్తే, గురువుగారు ఒక్కళ్ళని, నాకు అసలు ఒక్కదానికనే భయం ఉండదు. వీళ్ళు నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఇంట్లో బెటరంటే, పెద్దదాన్ని అయినా కదా, ఏ హార్ట్ అటాక్ వస్తే ఇంట్లో ఎవరు లేకపోతే కష్టం అవుతుంది అని ఇందరింటో దించిపోతామంటారు. కానీ మామూలుగా అయితే నాకు అసలు ఒక్కదాన్ని ఉండదు.
ఎవరికైనా ఒకళ్ళు అని అనిపిస్తే ఒకళ్ళేమిటి 24 నీ వెంట రోజు ఉన్నారు. వాళ్ళు ఎట్లా కొట్లాడుకు చస్తారో చూడు. మనసు బుద్ధి అసలు పడుతుందా వాళ్ళిద్దరికీ? నువ్వు ఊరికే చూస్తూ ఉండు సైలెంట్గా. ప్రతి దానికి ఇది చేద్దామని ఇదంటే అది వద్దని అంటుంది. ఏం అక్కర్లేదులే, ఏం చెయ్యక్కర్లేదు, వాళ్ళకి అన్నీ చేసి చేసి చాలా ఎక్కువ అయిపోయింది, వాళ్ళకి ఇంకా చేయవాకు. ఇదివరకు చేసిన వాటికి రెస్పాన్సే లేదు. అన్నీ ఎన్ని చేసావు వాళ్ళకి? ఇంకా బుద్ధి లేదు, మళ్ళీ వాళ్ళకే చెప్తానంటావు. బుద్ధి లేదు అని మళ్ళీ దాన్ని తిడుతుంది. ఏమా ఎంత కొట్లాటనే దానికి ఇష్టమైన వాళ్ళు, అయిష్టమైన వాళ్ళు. అమ్మో, చాలా ఉంది దాని పని వ్యవహారం. కామం తర్వాత నెక్స్ట్ కర్మ చేస్తుంది. ఇప్పుడు కర్మ ఏమిటి? సంచి పళ్ళు కొనుక్కురావడానికి డబ్బులు సంపాదించాలి కదా. ఆ డబ్బులు మరి అన్యాయమే సంపాదిస్తాడో న్యాయమే సంపాదిస్తాడో మనకు అద్దే లేదు. అంటే ఏం చేయటానికన్నా తీసుకుపోయావు అక్కడ పారేస్తే పీడబోలే కదా. అట్లా కర్మ చేస్తాడు. ఇక్కడ శాస్త్రం ఏం చెబుతుంది? మన ఇంట్లో పళ్ళు మనం తింటాం, మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. మొత్తం నీవేనని తెలియకపోబట్టి నీవు పరిమితమైనటువంటి వాడివని, భూమిలో మాత్రమే ఉండేవాడివని, భూమిలో ఇన్ ద సెన్స్ భూమండలంలో, అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా నేను ఎర్త్ దాటిపోలేదు కదా. ఎర్త్ దాటిపోలేదు, నేను అంతటా ఉన్నవాడిని నాకు తెలియలేదు కదా. అందుకని నేను ఎప్పుడో ఒకప్పుడు నేను ఈ ఎర్త్ దాటిపోతా. ఎప్పుడు? నా మరణంలో. ఎప్పుడో నేను చచ్చిపోతా. 100 years మహా అయితే, ఇంకో 10 ఏళ్ళు. ఆ తర్వాత నేను బతకను కదా, నేను పోతా కదా. ఎక్కడికి పోతాను? ఇక్కడ ఇది దాటిపోవాలి. ఆ పోయేది కూడా నేనేనని నాకు తెలియలేదు కదా. నేను దాటిపోవాలి. స్వర్గానికో నరకానికో. స్వర్గం 7 ఉన్నాయి అన్నారు, నరకం 7 ఉన్నాయి అన్నారు. మరి నేను అక్కడికే పోతాను, ఇక్కడికే పోతాను అంటే నేను చేసిన కర్మ మరి నాకేముందో నాకు తెలియదు కదా. అవిద్య అయితే ఉన్నది, దాని కామం అయితే ఉన్నది. నాకు స్వర్గం కావాలి. ఎవడు కూడా కష్టాన్ని కోరుకోడు కదా హేమ, సుఖాన్నే కోరుకుంటాడు. స్వర్గం కావాలి నాకు. స్వర్గం కావాలంటే నేనేం చేయాలి? ఇప్పుడు ఈమె దగ్గర ఈ పండు తిన్నది ఈమె, దీని నుంచి నేను బయటపడాలంటే ఓ సంచి పళ్ళు తెచ్చి పడేయాలి అని ఉంది కదా. ఇంకా అంటే ఎక్కువ తేవాలి, నేను ఎక్కువ పుణ్యం చెయ్యాలి. ఎక్కువ పుణ్యం చేస్తే అక్కడ స్వర్గంలో కూడా 7 layers ఉన్నాయట. మనం సినిమాకి వెళ్ళాలనుకో, సినిమా హాల్లో ఏ టికెట్ కొనుక్కున్నామన్నా నేల టికెట్ కొనుక్కొని సినిమాకి వెళదాం అనుకుంటామా? బాల్కనీకే కొనుక్కోవాలి. హయ్యెస్ట్ టికెట్ ఏది ఉంటుందో అది కావాలి నాకు కదా. అది దొరకకపోతే నెక్స్ట్ కొనుక్కోవడానికి సిద్ధపడతా, కానీ ఆ సినిమాలో టికెట్లన్నీ అయిపోతాయి. ఇక్కడ స్వర్గంలో ఆ హయ్యెస్ట్ స్వర్గం అసలు అయిపోవు. కాబట్టి నాకు అది కావాలి. అది కావాలంటే నాకు చాలా పుణ్యం కావాలని చెప్తున్నారు. అందుకోసం నేను పుణ్యకార్యాలు చెయ్యాలి. కర్మ చేయటం, కర్మకు చెప్తున్నా. ఏ పుణ్యకార్యాలు చెయ్యాలి? యజ్ఞాలు చెయ్యాలి, దానాలు చెయ్యాలి, ఉపవాసాలు ఉండాలి. నీ ఇష్టం. కర్మకాండ పూర్వమీమాంసలో ఎన్నో చెప్పాడు. అవన్నీ నేను చెయ్యాలి. అవి చెయ్యాలంటే వాటికి ఎవరు నేను చేసేవాడు? ఈ నకిలీ నేనే. ఒరిజినల్ నేను అక్కర్లేదు. ఇప్పుడు కర్మఫలం అనుభవించేవాడు కూడా ఎవరు? నకిలీ నేనే. అందుకే జ్వరం వచ్చింది, నాకు జబ్బు చేసింది అంటే నకిలీగాడే మాట్లాడతాడు. ఒరిజినల్ వాడికి జబ్బు చేయలే కదా, వీడికే చేసింది. కర్మ చేస్తాడు. కర్మ దేన్ని పొందడానికి? దాన్ని పొందడానికి. ఆ స్వర్గాన్ని నేను కొట్టేయాలి. స్వర్గంలో నాకు ఒక సీట్ ఎందుకు నువ్వు అన్ని పుణ్యకార్యాలు చేస్తున్నావు? ప్రజలందరికీ హెల్ప్ చేయాలని కాదు నువ్వు చేస్తున్నది. తద్వారా నీకు పుణ్యం కావాలి. ఏ పనైనా నువ్వు చేస్తున్నావంటే నీకు పుణ్యం కావాలి. నీ నకిలీ నేను చెప్తుంది. ఇక్కడ ఎట్లా అయితే శాండ్రమోన్లో మనం పెద్ద ఇల్లు కొనుక్కున్నామో అట్లా కాదు. స్వర్గంలో కూడా నాకు ఒక ఇల్లు ఉండాలి. ఒక్క ఆలోచించు. గురువు చెప్తాడు ఇక్కడ, ఆలోచించు.
ఈ ఇంట్లోనే నిన్ను ఉంచటల్లే. నేను నా ప్రాణం పోతే నన్ను ఇంట్లో ఉంచరు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, నన్ను పుణ్యమైపోతే అక్కడ కూడా ఉంచరు. అంటే ఇది ఎంత టెంపరీనో అది కూడా నీకు అంత టెంపరీ కదా. మరి ఎందుకురా అక్కడికి పోవాలనుకుంటావు? ఈ పుణ్యకార్యాలు ఎందుకు నీకు? ఈ యజ్ఞయాగాదులు యజ్ఞయాగాదులే కాదు, ఏ కార్యం చేసినా, ఏ కర్మ చేసినా. నేను వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోలేదు, నేను అమర్నాథ్ పోలేదు. ఇప్పుడు పిచ్చేవాళ్ళు చాలామంది అమర్నాథ్, మానస్ సరోవరు పోవడం, అక్కడ టెర్రరిస్టులు అటాకులు పెట్టడం. మొన్న కూడా వాళ్ళని ఒక బస్సు మీద అటాక్ అయితే గుజరాత్ వాళ్ళు 7 చచ్చిపోయినారు, 12 మంది గాయపడ్డారు. మొన్న టీవీలో చెప్పాడు కదా. ఎందుకు నువ్వు ఇక్కడ లేడా భగవంతుడు? అంటే భగవంతుని ఇక్కడ చూసేటువంటి జ్ఞానం నీకు లేదు, అందుకని వాడు అక్కడే ఉన్నాడని నువ్వు పోతున్నావు. అక్కడ ఉన్నాడని పోతే నువ్వు ఖచ్చితంగా కష్టపడాల్సి వస్తుంది కదా. కర్మ సంపాదించుకోవడానికి, దాన్ని పొందడానికి నువ్వు కర్మ చేస్తున్నావు. ఫస్ట్ అంతటా నువ్వు ఉన్నానని నీకు తెలియకపోవడం మొదటిది. తనకంటే భిన్నమైన దాన్ని పొందాలనే కోరిక రెండవది, అవిద్య, కామ. తర్వాత దాన్ని పొందడానికి నువ్వు చేసే ప్రయత్నం మూడవది. దానికోసమే ఉపాసన వచ్చింది, కర్మ వచ్చింది. దేవుణ్ణి నువ్వు రోజు ఏమని అడుగుతున్నావు? ఎవరిని నన్ను కాపాడమని అడుగుతున్నానంటావు. ఎవరిని కాపాడాలి? దేని నుంచి కాపాడాలి? క్వశ్చన్ వేసుకో. ఎవరిని కాపాడాలి అంటే 24 కాపాడాలి. ఇదే కదా నువ్వు నేను అంటున్నావు. ఆ కాపాడమని అడుగుతున్నవాడెవడు? నకిలీ నేనే కదా, డూప్లికేట్ నేనే అడుగుతున్నాడు. ఎవడైనా నువ్వు ఆలోచించు, నీకు ఒక పని కావాలనుకో, నువ్వు డైరెక్ట్గా వెళ్ళి సీఎం దగ్గరికి, అయ్యా నాకు ఈ పని కావాలి అని అడిగావనుకో, దాని వాల్యూ ఎట్లా ఉంటుంది? నీ తరఫున ఒకడిని పిఏని పంపించావనుకో ఎట్లుంటుంది? ఆ వినేవాడు ఏం చేస్తాడు? చేస్తాడా? చెయ్యడు. ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పరమాత్మని, అయ్యా నువ్వు నేను అంతటా ఉన్నానట, నాకు తెలియటం లేదు, అది తెలియజేయవయ్యా అని ఒరిజినల్ నీవు అడిగితే వాడు నీకు తెలియజేస్తాడు. నువ్వు అది అడగకుండా ఏమంటున్నావు? నకిలీ నేను పంపించి నన్ను కాపాడమని అడుగుతున్నావు. దేని నుంచి నిన్ను కాపాడను? అవిద్య నుంచి కాపాడమని నువ్వు అడగలేదు, కామం నుంచి కామమే అడుగుతున్నావు. నాకు ఇది కావాలి, అది కావాలి, నాకు కొడుకు కావాలి, నాకు పెళ్ళి కావాలి, నాకు మొగుడు కావాలి, నా కొడుకు చదువు రావాలి, వాడికి మార్కులు రావాలి, వాడికి ఉద్యోగం రావాలి. ఇవే కదా నువ్వు అడుగుతున్నది. నీ 24 కూడా నువ్వు అడగటల్లా. ఒకవేళ నీ 24 కాపాడమని అడిగితే అది కూడా నువ్వు డూప్లికేట్నే పంపించావు. ఒరిజినల్ అయినా నువ్వు అడగటల్లా. వాడు ఏం చేస్తాడు? అందుకే ఇగ్నోర్ చేస్తున్నాడు, పట్టించుకోవటంలే వాడు. మరే నువ్వే రాకపోతే నాకెందుకు రా అని. నువ్వు వీడిని ఒరిజినల్ వాడిని లోపల మూతి పెట్టి వ్యవహారం అంతా చేస్తున్నవాడు ఎవడు అంటే ఈ నకిలీ డూప్లికేట్ గాడు చేస్తున్నాడు. నీకు అది తెలియటం లేదు, అది మాయ. నేను అన్నీ బాగానే చేస్తున్నాను కదా అంటావు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళా కదా అంటావు. నువ్వు వెళ్ళిన దేవుడు డూప్లికేటే, ఎందుకంటే నువ్వు బొమ్మ దగ్గరికే కదా వెళ్ళావు. అయితే ఇంకొక రకంగా ఆ బొమ్మలో ఉన్నది కూడా, అంటే అంతటా ఉన్న భగవంతుడు ఆ బొమ్మలో కూడా ఉంటాడు కదా. ఆ బొమ్మలో ఉన్నవాడిని అడుగుతున్నాను నువ్వు అనుకున్నా కూడా పర్వాలేదు, నువ్వు అదే అనుకో. అది నీ మాయే. అది మమ మాయ అన్నాడు, నేనే నీకు ఆ మాయ వేశారా అన్నాడు. ఇప్పుడు దాన్ని పొందాలనే కోరిక, అవిద్య, కామ, కర్మ. ఒక క్వశ్చన్ చెప్పు. ఆ మాయ కూడా నేనే వేశాను అని చెప్తున్నారు కదా, అట్లా ఎందుకు వేయాలి మాయ? ఏం మాయ అంటే ఏదో నీకు తెలిస్తే అప్పుడు మాయ ఎందుకు వేయాలని అడుగు. మాయ నీ మీద వేసే ఒక గుడ్డ పరవటంలే నేనే చిత్రూపాన్ని, నా సత్తే కదా నువ్వు. నా సత్తులో నుంచి నా ఎనర్జీ 3 గుణాలుగా విభజించబడ్డది కదా. ఒకటి సత్వము, ఒకటి రజస్సు, ఒకటి తమస్సు. నీ సత్వం నీ ఆలోచనలు,
నువ్వు ఆలోచనల ప్రకారం ఉండటం లేదు కదా. రజస్సు నీ ప్రాణం, తమస్సు నీ శరీరం. ఇప్పుడు ఇవన్నీ నువ్వు నేను అనుకుంటుంటావు, అది కదా మాయ. నేను ఎక్కడి నుంచి కొత్తగా తెచ్చేసానా? సత్వరజస్తమ గుణాలు నీవే కదా. ఆ మూడు వచ్చింది నా సత్తులో నుంచే కదా. కాదు హేమా, నువ్వు అన్నం తిన్నాను అంటున్నావు. నీ అన్నంలో కావాల్సిన బలము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అన్నంలో నుంచే వచ్చింది. అన్నంలోనో కూరలోనో పప్పులోనో అందులో నుంచే వచ్చింది కదా నీకు. ఆ అన్నం ఉన్నది అన్నది అదే కదా నా 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 సత్తు. అందులో నుంచే కదా నీకు శక్తి వచ్చింది. నీ రంగులు వచ్చినా, నీ రుచులు వచ్చినా, నీకు వాసనలు వచ్చినా, ఎనర్జీ వచ్చినా దాంట్లో నుంచే వచ్చింది కదా. అదే కదా నువ్వు శరీరానికి వేస్తున్నావు. మరి నేనేసానంటున్నావు ఏమిటి గుణాలన్నీ? అది నా సత్తు. నీకు తెలియకపోతే నీ తప్పు. అందుకు తెలిపేవాడి దగ్గరికి వెళ్ళు. నీకు తెలియదు. ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళమంటున్నాను? గురువు దగ్గరికి కూడా ఎందుకు వెళ్ళమంటున్నాడో చెప్తాడు. కబీర్ చెప్తాడు కదా, గురు గోవింద దోవు కడే. గురువుగారు వచ్చి నుంచున్నారట, పరమాత్మ వచ్చి నుంచున్నారట. కాకేలాగో పాయి, ఎవరికి కాళ్ళకు ముందు నేను దండం పెట్టను అన్నట్ట. బలిహారి గురు ఆపనే గోవింద దియో బతాయి. గోవిందుడు అన్నట్ట, ఒరే మీ గురువుకి ముందు దండం పెట్టరా అన్నట్ట. ఎందుకు? గురువు మనిషి కదా, నువ్వు దేవుడివి కదా, నీకు పెడతాను అంటే, కాదురా నేనున్నానని చెప్పేవాడు వాడేరా. లేకపోతే నా ఉనికి మీకు తెలియదు. దేవుడే స్వయంగా వచ్చి నేనే దేవుణ్ణి అంటే మనం నమ్ముతామా? ఏ డ్రామా కంపెనీ నుంచో వేషం వేసుకొచ్చావు అంటాం. నమ్మం కదా. గుణం వాడే వేశాడంటే అది నీ సత్తు. నువ్వు సత్తు అంటూ నా శరీరం ఉంది అంటున్నావు. నీ శరీరాన్ని తమో గుణం కంటే నథింగ్ బట్ తమో గుణం. అహమేమంటోంది? అది క్లెయిమ్ చేస్తోంది నీ తమో గుణము కాదు, ఇది నేను అని అది అడిగినప్పుడు నువ్వు దాన్ని క్వశ్చన్ చేయి. నువ్వు మాంసానివే, నువ్వు రక్తానివే, నువ్వు ఎముకలవే, నువ్వు కీళ్ళవే కదా, నువ్వు జాయింట్స్వే. అబ్బే నేను కాదంటుంది. మరి నువ్వెవరు? అవన్నీ నావి అని క్లెయిమ్ చేస్తున్న పక్క మనిషివి నువ్వు కదా. అవి నిజంగా పనిచేస్తున్నది ఎవరి వల్ల? నా జ్ఞానం వల్ల. నా జ్ఞానమే ఎనర్జీ. అహంకి స్వయంగా ఎనర్జీ లేదు. మరి మనం దాన్ని అడగకుండా ఉన్నాం కాబట్టి అది చలామణి చేస్తోంది. అది ఎట్లా చలామణి చేస్తోందని శాస్త్రం చెప్తుందంటే, కలెక్టర్ గారి ఆఫీసులో బిళ్ళ బంట్రోతుంటాడు. ఇట్లా బిళ్ళ జవాన్ అంటారు కదా హేమ, ఏమంటారు రమేష్ వాడిని? ప్యూనే వాడు కలెక్టర్కి మంచినీళ్ళు ఇస్తాడు, వాడి చైర్ బాగు చేస్తాడు, వాడు డోర్ తీస్తాడు. నాట్ పిఏ మంచినీళ్ళు ఇయ్యాడు, ప్యూను. వాడు ఆథరైజ్డ్ అని గుర్తు చేయడానికి ఒక స్టాంప్ వాడికి ఒకటి వేసుకుంటాడు. వాడు హీఈస్ ఆథరైజ్డ్ ఫర్ దట్ కర్మ. కలెక్టర్ గారు ఆఫీస్కు రానంత వరకు మనం అందరం బయట నుంచుంటాం. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు, వాడు డైరెక్ట్గా కలెక్టర్ బంగ్లా అదే ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు. కలెక్టర్ చైర్ అంటే కలెక్టర్ లేనప్పుడు వాడు దాంట్లో కూర్చుంటాడేమో కూడా మనకి తెలియదు కదా. వాడే కలెక్టర్ అయినట్లు బిహేవ్ చేస్తాడు ఎప్పటి వరకు? కలెక్టర్ గారు వచ్చే వరకు. వీళ్ళందరూ వాడినే కలెక్టర్ లాగా వాడిని అంత గౌరవిస్తారు. వాడు ఆఫ్టర్ ఆల్ ప్యూర్. ఇక్కడ నుంచున్న వాళ్ళు, ఇంటర్వ్యూ కోసం నుంచున్న వాళ్ళు వాడికంటే గొప్పవాళ్ళే. ఇప్పుడు ఈ అహం అన్నటువంటిది జ్ఞానం అనే కలెక్టర్ గారి దగ్గర అలాంటి ప్యూను. నువ్వు ప్యూనువే గదురా అని వాడిని నిలదీశామనుకో, అవును నేను ప్యూన్నే, నేను కలెక్టర్ని కాదు అని వాడు ఒప్పుకుంటాడు. అహముని నువ్వు నిలదీయటల్లా, అది నీ మీద బాసిజం చేస్తోంది. ఆలోచించు.
నీ అహం అనేది బాసిజం చేస్తుంది. దాన్ని పొందటం కోసం నీకు చాలా కష్టమైన తిరుపతి కొండ ఎక్కు. ఎందుకు తిరుపతి కొండ ఎక్కమన్నది? నేను వెంకటేశ్వర స్వామికి నేను మొక్కున్నాను కొండ ఎక్కి వస్తానని. ఏ కోరిక కోరి ఈ ప్రపంచంలో ఏదో ఒకటి నీకు కావాలి. ఫస్ట్ అవిద్యకెళ్ళు. మళ్ళీ నువ్వు అవిద్య తొలగాలి అని కోరితే నువ్వు కొండెక్కర్లా, కానీ నువ్వు కోరుతున్నావు. దానికోసమని నేను కొండ ఎక్కాలి అని నేను నిర్ణయించుకుంటే నువ్వు నేను రానంటావే. నేను కొండ ఎక్కాలనుకో, నీ కాళ్ళు బాగున్నాయి నువ్వు ఎక్కు, నా కాళ్ళకెందుకు నేను బాధ పెట్టాలి? నీ అహం వినదు కదా. నీ అహం ఎట్లా కొట్లాడుతుందంటే, ఇట్లాంటి మొగుడిని నేను పెళ్లి చేసుకోవడం తప్పైపోయింది, వీడు నాకు కొండ ఎక్కటం అంటే రానంటాడు, వాడి కదా హేమా. అంటే నువ్వు వాడిని పెళ్లి చేసుకుంది నీకు వాడు ఏదో అంటే ఇద్దరూ కలిసి ఈ సంసారం అనేటువంటి దాన్ని ఏదో ఇద్దామని చేసుకున్నారు. నువ్వు చేసే ప్రతి వెధవ పనికి వాడు నేను సపోర్ట్ చేయాలంటే అహంని వెధవ పని చెప్పడం అంటే కొండెక్కడం వెధవ పని అని చెప్పట్లే. ప్రతివాడు ఇదే కదా హేమా, నువ్వేదనుకుంటే అది వాడు చెయ్యాలి. చేయకపోతే వాడి ఒరిజినాలిటీకే దెబ్బ కదా. జీవితంలో జాబ్ తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు అందరూ అహంతోనే మాట్లాడి మీరు ఒక్కలే మాట్లాడలేదు అనుకోండి, మీకు తెలుసు కొంచెం ఎక్కువ తెలుసు. అందుకే ఏం చెప్తున్నాడంటే నువ్వు అహంతో మాట్లాడద్దని చెప్పట్లే, అదంతా నాటకంలాగా వెయ్యరా నాయన. అహం చేస్తున్నది ఈ పని నేను చేయటం లేదు అని నువ్వు అనుకుంటే దాని ఇంప్రెషన్స్ నీ మీద పడి నువ్వు ఇంటికి వచ్చాక అది బాధపడవు. నువ్వు ఆఫీసులో అన్నీ ఇంటికి తెచ్చుకు బాధపడుతున్నావు కదా కదా. ఆఫీసులో ఇదే జరుగుతుంది, ఈ మనుషులు ఇలాగే ప్రవర్తిస్తారు, వీళ్ళ దగ్గర నువ్వు నకిలీవి, అది జరుగుతున్న పని నకిలీ పని. నిజంగా ప్రతి ఒక్కడికి కూడా తెలుసు వాడు ఆఫీసుల్లో చేస్తున్న పని ఒరిజినల్ పని 10% ఉంటే 90% వేస్ట్ పని కదా కదా. నువ్వు మాట్లాడుతున్న మాటలు కానీ కదా, నువ్వు చేస్తున్న పని కానీ నిజంగా బుద్ధున్న ఎవరికైనా కూడా ఇది అనవసరమనే అనిపిస్తుంది. ఆ అనవసరాన్ని చేసుకోవడానికి ఇప్పుడు నీకు తెలిస్తే ఇది ఏం లాభం అంటే చెబుతున్నా, వాడు పాలిటిక్స్ ఆడుతున్నాడు అంటే వాడు ఏ కోరిక కోరి ఆడుతున్నాడు. వాడు CEO దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి గంటలు కూర్చొని మాట్లాడుతున్నాడంటే వాడికి ప్రమోషన్ కావాలి, వాడికి కావాలంటే ఇంకోటి అడగదొక్కాలి, అంతే కదా. నీకు అది తెలిసిందనుకో, వాడు అట్లాగే వెళతాడు, వాడి స్వభావం అది. ఎందుకంటే వాడు దీన్ని కోరుకుని వాడు అది చేస్తున్నాడు, నేను అది కాదు కదా. లేకపోతే ఏమవుతుందంటే వాడు CEO దగ్గరికి వెళ్ళి ఇంతసేపు మాట్లాడి వాడు ఏదో నాకు అపకారం చేస్తున్నాడు అన్నప్పుడు నీ నకిలీ నేను బాధపడుతుంది. వాడిని ఇంకా పై ఎత్తు వేసి వాడిని ఎలా చేయాలి అని నీ నకిలీ నేను ఇంకొక ప్లాన్ వేస్తుంటుంది. లేకపోతే నువ్వు అసమర్థుడు అనుకో, నీకు చేత కాలేదనుకో, మనకెవరు సపోర్ట్ లేరు, మనకు పైన ఎవరు లేరు, నేను ఇట్లాగే ఉండిపోయినాను, ఆ చికాకుని ఎవరి మీద చూపిస్తా అంటే ఇంటూ పెళ్ళాం మీద చూపిస్తాడు, ఆ పెళ్ళాం పిల్లల మీద చూపిస్తుంది కదా. ఏదో కథ చెప్తారే, వాడు ఆఫీసులో ఆఫీసర్ వీడిని తిట్టాట, వీడు వచ్చి పెళ్ళాన్ని తిట్టేశాడు, ఆ పెళ్ళాం పిల్లల్ని సావగొట్టింది, ఆ పిల్లలు వాళ్ళ బొమ్మలు ఎరగొట్టేశారు. అది దాని ద్వారా ఎవరికి నష్టం వచ్చిందంటే ఆ ఓనర్కే నష్టం వచ్చింది. ఎందుకంటే వాడు బొమ్మలు ఇరిగిపోతే రేపు మళ్ళీ బొమ్మలు కొనాల్సిన పని వాడికే కదా. ఆఫీసులో జరిగేది మనమేం మార్చలేము రమేష్, ఈ ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు. ఈ జగమనంతను శుద్ధము చేయ శక్యమే అంటాడు శివాజీకి వాళ్ళ అమ్మ చెప్తుంది, నాయన ఈ ప్రపంచాన్నంతా నువ్వు బాగు చేయలేవు. ఫస్ట్ డే నేను చెప్పాను కదా నాయన,
వీళ్ళందరినీ నేను ఎలివేట్ చేయాలంటే ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నేను ఎలివేట్ అవ్వాలి. నేనైతే ఇదంతా చిన్నదిగా పోతుంది. ఎట్లా పోతుంది అంటే, నువ్వు కారులో పోతావు అనుకో, ఈ వీధిలో ఉన్న ఇళ్ళు మాత్రమే నీకు కనపడతాయి. నేను హెలికాప్టర్లో వెళ్ళాను అనుకో, ఇవన్నీ నాకు ముందు ఇల్లు కనపడతాయి, ఆ తర్వాత మెల్లమెల్లగా ఇవి చిన్న చిన్నగా అయిపోవటం మొదలు. నేను విమానమే ఎక్కాను అనుకో, జూమ్ అవుట్ అయిపోతుంది. ఇంత అయిపోతాయి. ఇంకా కొంతసేపటికి ఈ చుక్కల్లాగా అయిపోతాయి. నువ్వు ఎలివేట్ అవ్వు. ఎప్పుడు శాస్త్రం నిన్ను ఎలివేట్ కమ్మంటుంది. వాళ్ళని మార్చడానికి మనం ప్రయత్నించద్దు. తద్వారా నీకు లాభం ఏమిటంటే, దాని ఇంప్రెషన్స్ నీకు వచ్చి నీ బ్రెయిన్ చెడిపోకుండా, ఇప్పుడు ఆఫీసులోది ఇంటికి వస్తున్నది కదా, సమస్య ఇంటికి వస్తున్నది, ఇంటికి రావడం కాదు నీ బ్రెయిన్లోకి వస్తున్నది. అసలు బ్రెయిన్కి సంబంధం లేదు, ఆహం తీసుకొచ్చి పెడుతున్నది దీనికి. ఈ చెత్త తెచ్చేవాడిని ముందు చావగొట్టండి. ఏం చావగొట్టకరే, నువ్వు నకిలీవి అని వాడికి అర్థమయ్యేట్టు చేస్తే వాడు తేవడం మానేస్తాడు. అక్కడ నువ్వు కూడా నటించు. ఇక్కడ జీవుడుగా నటించడం నీకు ఎట్లా చేత అయిందో, ఆఫీసులో కూడా నువ్వు ఒక నీకు ఉద్యోగం ఇచ్చారు, దానికోసం నీకు నటించడానికే డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్కి వాళ్ళందరికీ ఆ సినిమాలో వాడు రిక్షారాముడో ఏదో వాడు అడుక్కు తినే ఒకడు అడుక్కోవాలి, హీరో అడుక్కోవాలి ఆ కథలో. వాడికి మరి చినిగిన చొక్కా వేసి చినిగిన బట్టలు వేసి వాడిని ఇంటింటికి ముష్టెత్తుకోవడానికి బొచ్చబెట్టి పంపించారు. భిక్షగాడని ఏదో సినిమా చూశాను ఏమన్నానే, పంపించారు. వాడు నేను ఇంత కోటీశ్వరుని మిలేనర్ని నేను ఎందుకు అడుక్కుంటాను అని వాడు అండు కదా. ఈ ఈ ఈ రోల్ నేను వేస్తున్నందుకు నాకు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులు తీసుకుంటున్నా కాబట్టి అక్కడ రోల్ వేస్తున్నాను. నేను నిజంగా బిచ్చగాడిని కాదని తెలిసి ఆ పని చేయమన్నాడు. అట్లా నువ్వు తెలుసుకుని నువ్వు ఆఫీసులో నేను డ్యూటీ చేయడానికి వచ్చాను, ఈ డ్యూటీ వీళ్ళకి ఇంతవరకే చెయ్యాలి, ఈ డ్యూటీలో ఏమేమి నేను కూడా నాటకాలు వేయాలో నేను కూడా వెయ్యాలి, ఎందుకంటే అది కూడా ఒక పార్ట్ ఆఫ్ దట్. దాని తాలూకు ఇంప్రెషన్స్, అయ్యో ఇట్లా జరిగిందే, ఇది నాకు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? నీకేం ఎఫెక్ట్ కాదు. నువ్వు ఇది తెలుసుకుని చేసినప్పుడు ఒకవేళ నిన్ను ఏదన్నా ఎఫెక్ట్ చేద్దామని ప్రయత్నించినా వాళ్ళకే, ఎందుకంటే నన్ను శరణు అన్నవాడికి నేను అవన్నీ రాకుండా నేను చూస్తానని పరమాత్మ చెప్పిన మాట అబద్ధం కాదు కదా. నీకు అపకారం జరగకుండా ఆయనే చూస్తాడు. నువ్వు చెయ్యాలి అనుకుంటే నువ్వు చేయలేవు. అది దాని తాలూకు ఇంప్రెషన్స్ రాకపోవడం, నీ ఇంటికి రాకపోవడమే నీకు ముందు మేలు కదా. ఆఫీస్ గొడవలన్నీ ఇంట్లో పెట్టుకుని ఇంటి టైం అంతా బాధపడ్డం ఎందుకు ఏమా కదా. అది మనం చేయడానికి, వాళ్ళని మార్చద్దు, నువ్వు మారు. నీ నకిలీ నేనుని పక్క కూర్చోబెట్టు, వ్యవహారం దేనియకుండా. ఇప్పుడు దాన్ని పొందడానికి నువ్వు పని చేస్తున్నావు అన్నాను. ఇక్కడ స్వర్గాన్ని కొట్టేయటానికి ఏదో ఒక కర్మ చేస్తావు. ఇందులోంచి నువ్వు అది పొందడానికంటే, ఆ ఫేర్లో నేను ఒక బొమ్మను చూసా కదా, ఆ బొమ్మ నాకు కావాలి అనుకుని అది తెచ్చి మా ఇంట్లో పెట్టుకోవాలనుకున్న వాడు 10,000 చెప్పాడు. 10,000 డబ్బులు నా దగ్గర లేవు. దాన్ని పొందడానికి ఇప్పుడు నేను ఏదైనా చెయ్యాలి. ఆ చేసే పని నాకు అనుకూలమైతే నాకు సుఖం, అది ప్రతికూలమైతే నాకు దుఃఖం. అనుకూలం ప్రతికూలం అంటే, ఆ బొమ్మని కొనుక్కోవడానికి నాకు 10,000 డబ్బులు కావాలి, నేను చాలా కష్టపడి, ఆ బొమ్మ మీద నాకు చాలా ఇష్టం ఉంది, అందుకని నేను అవన్నీ దాచుకుని ఆ డబ్బులన్నీ 9,000 చేసుకున్నా. ఇంకొక 1,000 చేసుకుంటే అది కొనుక్కొచ్చుకుంటా నేను. ఇప్పుడు మా ఇంట్లో దొంగలు పడి ఆ 9,000 దోచుకుపోయినారు. ఇప్పుడు నాకు సుఖమా దుఃఖమా? ఎందుకని? ఉండే డబ్బులు కూడా పోయింది. కోరిక తీరదు కదా నాకు. అది నేను అది పొందాలి అనుకుంటే, ఇప్పుడు నా దగ్గర 9,000 ఉన్నాయి. హేమ వచ్చి ఇవాళ మీకు బర్త్డే కదా, ఒక 1,000 రూపాయలు మీరు ఏదైనా కొనుక్కోండి అని నాకు గిఫ్ట్ ఇచ్చింది. నా 9,000కి ఒక 1,000 వచ్చింది నాకు, నేనేం కష్టపడలేదు. 10,000 పెట్టి రేపు అది కొనుక్కుని, హేమ నువ్వు ఇచ్చిన డబ్బులతోనే కొనుక్కున్నానే అని చెప్తే అది కూడా సంతోషపడుతుంది. ఇప్పుడు నాకేమొస్తుంది, నేను అది పొందుతున్నాను, నాకు సుఖం వచ్చింది. నా 9,000 దొంగవాడు ఎత్తుకుపోయినాడు.
నేను అది పొందలేకపోవడం ఒక దుఃఖం, ప్లస్ నా ఉన్న డబ్బులు కాస్త పోగొట్టుకోవడం ఇంకొక దుఃఖం. 2 దుఃఖాలు వచ్చినాయి. ఇప్పుడు సుఖం దుఃఖం దేని మీద ఆధారపడింది? నా కోరిక మీద ఆధారపడింది, అంతే కదా. కోరిక పొందటం పొందకపోవడం మీద ఆధారపడింది. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నీ కోరిక అసలు ఎందుకు కలిగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంతా పరమాత్మనేనని నాకు తెలియకపోవడం అది పక్కకు పెట్టు. అసలు కోరిక పుట్టింది కదా నాకు, అవిద్య నాకు ఉంది, దాన్ని ఎవడు కాదంటలే. నా కోరిక ఎప్పుడు పుట్టింది అంటే నాలో నుంచి నా మనస్సు అనేటువంటి, నా దగ్గర 24 మందిని నేను నాది అనుకుని పెట్టుకున్నా వెధవల్ని. ఆ ఒకడు, ఈ మనస్సు అనేవాడు ఒకడు దాని దగ్గరికి వెళ్ళాడు. దీని గురుదేవులు ఎట్లా చెప్తారంటే, ఆ బొమ్మ దానికంటే నీకు ఈ ఎగ్జాంపుల్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక పేరెంటానికి ఒక అమ్మాయి వెళ్ళింది. ఆ పేరెంటంలో ఒకళ్ళు ఒక నెక్లెస్ పెట్టుకున్నారు. అందరూ ఆ అమ్మాయి నెక్లెస్ చూశారు, ఎందుకంటే చాలా బాగుంది, ఆ అమ్మాయి పెట్టుకొచ్చింది. వీళ్ళందరూ చూశారు. అందులో ఒకటి, ఈ నెక్లెస్ నేను కూడా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంది. ఇంటికి వెళ్ళి ఆ మొగుడికి ఆ డిస్క్రిప్షన్ అంతా ఇచ్చింది. ఆ నెక్లెస్ ఎక్కడ కొన్నారు, ఆ అమ్మాయిని అడిగి ఎంక్వైరీ చేసుకొచ్చుకుంది. ఏ షాప్లో కొన్నారు, ఎంత పెట్టి కొన్నారు, ఏదో అంతా తెచ్చుకుంది. ఇవన్నీ తెచ్చుకోవాలంటే దీని మనస్సు అనేటువంటిది బయటికి పోవాలి. బయటికి పోయి దాని తాలూకు ఇంప్రెషన్స్ లోపలికి తెచ్చింది. మనస్సు మళ్ళీ స్వస్థానానికి వెళ్ళలే, బయటనే ఉంది. చెప్పా ఇంతకుముందు నీకు. అది లోపలికి పోదు, అది అక్కడే ఉంటుంది. ఈ హస్బెండ్కి దీని తాలూకు డిస్క్రిప్షన్ అంతా ఇచ్చింది. సరే వాడు కొనుక్కుందుగానిలే, ఒక మొగుడు కొనుక్కుందుగానిలే అన్నాడు. ఎందుకే ఇప్పుడు ఆ డబ్బులు నష్టము, ఇప్పుడు డబ్బులు లేవు, ఏదో వాడు కోపడతాడు కదా, వాడు ఏదో అన్నాడు. వాడు ఏదో అంటే ఈ స్వస్థానానికి మనసు చేరలే. ఇప్పుడు బయటికి వెళ్ళింది, మిడిల్లో వచ్చింది, వీడు అబ్జెక్ట్ చేశాడు. దీనికి లోపల నేను కావాలనుకున్నది వీడు కొండి పెట్టడం లేదు, నాకు ఇది రాలేదు, అదే దిగులుంది. ఇంకా కొన్ని దెబ్బలు కూడా తినాల్సి వచ్చింది. ఏదో వాడు కొట్టను కూడా కొట్టాడు అనుకున్నాం కాసేపు. అంటే దానికోసమని దీని మనస్సు లోపలికి స్వస్థానానికి వెళ్ళలేదు, చివరికి దెబ్బలు వీపు తిన్నది. దానికి సంబంధమే లేదు ఈ కొంపలో ఉన్నందుకు కదా. తర్వాత ఏదో అలిగిందో, గొడవ పెట్టుకుందో, మొత్తానికి వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర కొంత డబ్బు తెచ్చుకుందో, ఏదో చేసి ఈ నెక్లెస్ ఆర్డర్ ఇచ్చింది. అప్పటి వరకు దీనికి అలజడే ఉంది. ఇప్పుడు నెక్లెస్ వచ్చింది, షాప్ నుంచి కొనుక్కొచ్చుకుంది. మెళ్ళో పెట్టుకోక్కర్లే, లాకర్లో పెట్టేసింది. దీని మనసు స్వస్థానానికి వెళ్ళింది. ఇప్పుడు దీనికి హ్యాపీ. అంటే నీ మనస్సు వస్తువు మీదకి వెళ్ళినప్పుడు నీవు అన్హ్యాపీగా ఉన్నావు. అది మళ్ళీ ఆ వస్తువు దొరికింది అన్నటువంటి ఆ వార్త విని అది అనుభవించక్కర్లా, స్వస్థానానికి చేరింది. అంటే మనసు స్వస్థానానికి వెళితే నీకు హ్యాపీ ఉంటుంది, మనసు బయట ఉంటే నీకు దుఃఖం ఉంటుంది. అర్థమైందా? అందుకని నీకేముంటుందంటే సుఖం దుఃఖం నీ మనసు మీద ఆధారపడ్డాయి. నువ్వు అందరినీ నేనంటున్నావు. ఆ మనస్సుకి ఈ అహము మాటలు ఎట్లా నేర్పిస్తుందంటే, నీలో జరిగేదే చెప్తున్నా నీకు. నీలో చూడు, వాడు నీ మొగుడైనా వాడు కొనిపెట్టాడు, దాని మొగుడు దానికి కొనిపెట్టాడు, వీడు నీకు కొనిపెట్టలేదు, వీడికి నీవంటే ప్రేమ లేదు. అంటే రోజు నిన్నిట్లన్నాడు. ఒక తగాదా వస్తే అహం ఎట్లా పొడుస్తుందో చూడు. ఆ మనస్సుని రెచ్చగొడుతుంది ఈ అహం. నీకు నువ్వు మాయలో పడ్డావు కదా. నువ్వు ఇదంతా కలిసి నేనంటున్నావు కదా హేమా. నీ నకిలీ నేను వ్యవహారం నీకు తెలియలేదు కదా. నీ నకిలీ నేను కథ నీకు తెలిస్తే నీకు బాధపోతుంది. అది మనస్సును రెచ్చగొడుతుంది. నిన్ను తక్కువ చేస్తున్నారు, నిన్నంటలేదు, నీ మాటకి వాల్యూ లేదు. వాడి పరిస్థితి ఏమిటో, వాడది కొనగలిగే స్థితిలో ఉన్నాడో లేదో
పైగా అవసరమో కాదో కదా, ఆ ఆలోచన దీనికి ఉండదు. ఇది నాకు కావాలి అని అనుకుంటే అది పొందడం కోసం మనస్సు ఆరాటపడుతుంది, దానికి నిప్పు ఎగసందోస్తుంటుంది ఈ అహం. దీనికి అసలు ఏమీ పని లేదు. అందరికీ అన్ని పనులు ఉన్నాయిట. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందిట. అందరూ అన్ని పనులు, అయ్యా మాకు ఇంతంత పని పెట్టావు, రెండు పనులు పెట్టాడు, అన్నీ కష్టం, అవన్నీ మేము చెయ్యలేము, మాకు కష్టం అవుతుంది అని అడిగాయట. అంటే ఆ పనులన్నీ మీరు మరి మీకు డ్యూటీస్ అవే వేశాను, అవే చెయ్యాలి, మీరు వెళ్ళండి అని పంపించే. అహం ఉందిట, దానికి ఏం పని లేదు. ఇది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతుందిట, వాళ్ళందరూ ఏదో కష్టం అంటున్నారు కదా, అవన్నీ నేను చూసుకుంటాను, నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను, నాకు ఆ పని పెట్టమని అడిగింది. దీనికి ఏం పని లేదు, వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను అంటే ఎవడైనా చేస్తానంటే వద్దుపో అంటాడా? వీళ్ళందరూ కూడా మాకు కష్టమని కదా బ్రహ్మదేవుడి దగ్గర అడిగారు. ఇవన్నీ కథలే లేహేమా మనకు అర్థం కావడానికి. నిజంగా బ్రహ్మదేవుడి దగ్గరికి వీడు ఎవరు వెళ్ళటానికి లేదు, బ్రహ్మదేవుడే లేడు, ఎక్కడికి పోతావు, మనకు అర్థం కావటం కోసం అని. వీళ్ళందరూ పని చెయ్యాలి, తీసుకోవాలి, అట్లా రెండు పనులు ఉన్నాయి మాకు, ఇవన్నీ మేము చెయ్యలేము, మాకు ఇంతంత పనులు పెట్టారు అని అడిగితే అహము నేను చేస్తాను వాళ్ళందరికీ సహాయము, ఎవడి పని అయినా నేను చేస్తాను అందుట. అది చేస్తానంటుంది కదా, తీసుకోమన్నమాట. వీళ్ళు కూడా ఏం చేశారు అంటే అన్నీ అది చేస్తున్నప్పుడు మేము ఏదో మాకు కొంచెం పని చేసుకొని ఊరుకుంటే సరిపోతుంది కదా అని వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు. చూడు, అహమే చేస్తుంది. ఏదన్నా వస్తే అది లోపల చేరి నిన్నన్నారు, అది నన్నన్నారని అనదు. చూడు, బాగా గమనించండి. నిన్ను తక్కువ చేశారు, నిన్నన్నారు, నువ్వను మళ్ళీ వెళ్ళు కొట్లాడు, ఎట్లా సతాయిస్తుంది. అప్పుడు దీనివల్ల నాకేంటి లాభం అన్నావు అనుకో, నీకప్పుడు ఓహో అహం ఇప్పుడు పనిచేస్తున్నది, నా జ్ఞానం ఏమంటలే చూడు, నా జ్ఞానం నేను అనుకుంటే నాకు ఎంత హ్యాపీ. ఇది ఎట్లా రెచ్చగొడుతోంది చూడు, ఆ మనసుని రెచ్చగొడితే అది ఊరుకోదు, అది కొట్లాడమంటుంది. మళ్ళా ఆ కొట్లాటలో ఈ అహమే చేరుతుంది.